టీఎస్ ఎంసెట్ టీజీ ఈఐపీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ అనే సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా స్టూడెంట్స్కి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందా, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్కి వెబ్బాషన్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా అని యొక్క డౌట్స్ అయితే ఉండడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అయితే ఈ 2 థింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజీకి వెళ్ళిన వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ముందు చూసుకున్నది ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మన ఇక్కడ సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంది కదా. మేము ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మనకి ఇక్కడ సెకండ్ ఫేజ్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదన్నమాట. అది మరి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ చేస్తారా ఉంటుందని ఒక డౌట్ ఉంది కదా. మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షానికి ఖచ్చితంగా అయితే సీట్ అయితే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్ మేము చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది కదా, సీటు వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టయితే మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్కి పోయినా సెకండ్ ఫేజ్లో వెబ్బాషన్ ఇచ్చినా కానీ మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే మీకు ఫస్ట్ సీట్ అయితే ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అయితే మీకే అలొకేట్ అయి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళినారనుకోండి, అక్కడ మీకు మళ్ళీ సీట్ రాకపోతే మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్గా. మీ యొక్క సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే మీకు అక్కడ సీట్ ఉండదు, ఇక్కడ సీట్ ఉండదు. కాబట్టి మీకు ఒకసారి గమనించుకోండి, ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు ఖచ్చితంగా సీట్ కావాలి, మాకు ఏదో ఒక సీట్ కావాలి, ఖచ్చితంగా మేము బీటెక్ చేస్తాం, ఇంజనీరింగ్ చేస్తాం స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసిన తర్వాత సెకండ్ ఫేజ్కి బెటర్ కాలేజీ బెటర్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మీకు అక్కడ సీటు వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఫస్ట్ కాలేజీ క్యాన్సిల్ అవుతుంది. మీరు ఏదైతే ఈ యొక్క అమౌంట్ కట్టి ఉంటారు కదా, ఈ అమౌంట్ కూడా మీకు అయితే రీఫండ్ కానీ అదేవిధంగా ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ కావడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా, ఏ విధంగా ఉంటుందని కూడా. అదేవిధంగా ఈ యొక్క పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ క్లారిటీగా నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. మీ ఓన్ అకౌంట్స్ అనమాట, మీ ఫాదర్ కానీ మదర్ కానీ అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అయితే పే చేయండి. ఎందుకంటే చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో మీరు వెబ్బాషన్ పెట్టారు, అక్కడ కూడా మనము అమౌంట్ కట్టాల్సి ఉంటుంది కదా. మీ ఫస్ట్ ఫేజ్ యొక్క పేమెంట్ అక్కడ వెళ్తుంది అంటే మీకు రిఫండ్ అవుతుంది. అందుకే చెప్తా ఉన్నాను, మీకు అమౌంట్ కూడా సేఫ్ ఉంటుందో చూసుకోండి. ఓకే, మరి ఈ యొక్క డౌట్స్ అయితే మీకు క్లారిఫికేషన్ చేస్తానని భావిస్తా ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఆ కామెంట్ చూసి మళ్ళీ ఈ విధంగానే రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.